హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరైతే శ్రీశైలం వెళ్తున్నాం. మీరు శ్రీశైలం వెళ్తే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఏమేం ప్లేసెస్ ఉంటాయి, ఎలా వెళ్ళొచ్చు, ఎలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చూసే ప్రదేశాలు ఏవే ఉన్నాయని మీకైతే చెప్తాను. మేమైతే ఈవినింగ్ టైంలో అయితే శ్రీశైలంకి అయితే బయలుదేరినాం. మేమైతే చాలా మంచిగా మంచిగా ఎంజాయ్ చేసేసి వద్దాం అనేసి వెళ్ళినాం. కానీ 2 days వెళ్ళినాం, కానీ ప్రతి ఒక్కటి చూసి అయితే వచ్చినాం. మేము ఒక 2:30కి అట్లా వెళ్ళినాం అనుకుంటా. మేము 2:30కి వెళ్ళినాం. అక్కడికి ఉమామహేశ్వరం వెళ్ళాం. మేము ఫస్ట్ అయితే ఉమామహేశ్వరంలో అయితే చాలా మంచిగా ఉంది. ఉమామహేశ్వరంలో ఎక్కువ మోస్ట్ ఫేమస్ అంటే కోతులనే చెప్పాలి. అక్కడైతే చాలా కోతులు ఉన్నాయి. చాలా ఎంత మంచిగా ఉందంటే వాతావరణం చాలా బాగుండే. మేమైతే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. కానీ ఉమామహేశ్వరం ఎందుకు వెళ్తారో తెలుసా, దానికి ఒక కొత్త ప్రత్యేకం అయితే ఒకటి ఉంది. ఉమామహేశ్వరంలో పాప వినాశనం అనేది ఒకటి ఉంటుంది. అది నేను మీకు చూపిస్తా. అక్కడ నీళ్ళు చల్లుకున్నా సరే మన పాపాలన్నీ తొలగిపోతాయంట. మనం శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా ఉమామహేశ్వరం, పాతాళ గంగ అయితే చాలా ఖచ్చితంగా చూడాలని అయితే అంటారు. అందుకోసం అయితే మేము వెళ్ళినాం. మా పాప అయితే మంకీస్ని చూసి మంకీ మంకీ అని చెప్పేసి దాని దగ్గర పోతా అంటుంది. కానీ అది కరవడానికి వస్తుంది అనేసి మేమైతే దాన్ని ఎత్తుకున్నాము. శ్రీశైలంలో అయితే చాలా మంచిగా ఉంది. ఈ నల్లమల్ల అడవి మొత్తం కనబడుతుంది ఇక్కడ నుండి చూస్తే. కోతులు అయితే చెప్పడానికి రాదు, ఎన్ని ఉన్నాయంటే లెక్కలేనని ఉన్నాయి. ఒక కోత అయితే మా ఆయన కాలుకైతే కొరికేసింది. మేమైతే ఈ వాతావరణం, ఈ ఈవినింగ్లో ఈ వ్యూ పాయింట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా శ్రీశైలం వెళ్తే ఉమామహేశ్వరం వెళ్ళండి. ఉమామహేశ్వరంలో దేవుణ్ణి దర్శనం చేసుకొని దేవుని దగ్గర అక్కడ వాటర్ ఉంటాయి, ఆ వాటర్ని ఇది చేసుకోండి. ఈ వాటర్ అనేది ఎంత తీసినా సరే ఎక్కడి నుండి వస్తాయో తెలియదంట, కానీ చాలా ఎన్ని తీసినా అన్ని వస్తూనే ఉంటాయంట. ఈ వాటర్కి అంత ప్రత్యేకమైనది ఉంటుంది. వాటర్ కానీ ఇంత జీలకరించుకున్నా సరే కానీ మనకి చాలా పాపాలన్నీ వినాశనం అవుతాయంట. అది ఎక్కడుందో మీకు చూపిస్తాను నేను. ఈ గ్రీనరీ అయితే చాలా బాగుంది కదా. మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్ నేను మీకు చెప్పినట్టుగా మీకైతే పాప వినాశనం చేసుకునే వాటర్ ఎక్కడుందో మీకు చూపిస్తా. ఇదే ఆ వాటర్. ఈ వాటర్లో మనం డబ్బులు వేయచ్చు, మనం ఆ వాటర్ని నెత్తి మీద చల్లుకోవచ్చు. స్నానాలు కూడా చేస్తున్నారు కొందరు. అయితే ఇక్కడ చల్లుకొని మొక్కేసి దేవుని దగ్గర మొక్కేసి వెళ్తారు. ఇక్కడ నుండి మనం ఇక్కడ పక్కల సైడ్ వెళ్తే, నేను ఆ రాయిల వీడియో అయితే తీయలేదు, కానీ నేను అయితే మెయిన్గా దానికోసమే వచ్చిన. రాయిలు అనేది లైన్ బై లైన్గా పెడతారు. అవి పెట్టడం వల్ల మనం ఏమైనా కోరికలు ఉంటే కోరుకోవాలంటే అది జరుగుతుంది. జరిగినప్పుడు తీయాలి ఆ రాయిలు వచ్చి. మళ్ళీ అందరైతే ఈ నమ్మకాన్ని అయితే పాటిస్తారు. నైట్ అయిపోయింది. మేము నాగార్జున సాగర్ దగ్గర వెళ్ళేసరికి నైట్ వ్యూ పాయింట్ అయితే ఇలా ఉండే, చాలా బాగుంది. మేమైతే వ్యూ పాయింట్ కింది సైడ్ నుండి చూస్తున్నాం ఇది. అప్పుడైతే ఈ నైట్ 9 అయింది అనుకుంటాం మేము వచ్చేసరికి. అయితే మేము నాగార్జున సాగర్ చూసేసి ఇక్కడ నైట్ వ్యూ పాయింట్ ఒకటి చూసి వెళ్ళినాము. వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. శ్రీశైలం దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే మాకు రూమ్స్ కూడా దొరకట్లేదు. చాలా రూమ్స్ అనేది వెతికినాం, కానీ మాకు రూమ్స్ దొరకలేవు. కాబట్టి ఈ టైంలో రావద్దు ఎవరైనా సరే. కొంచెం డే టైంలో ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం తొందరగా వెళ్ళొచ్చు. మేము టైం వేస్ట్ అయ్యిందంటే ఉమామహేశ్వరంలో కొంచెం సేపు ఎక్కువగా ఆడుకున్నాం. మేము కొంచెం టైం వేస్ట్ చేసినామని చెప్పాలి. ఎందుకంటే పాప ఉంది కదా, ఆమెకు కొంచెం తినడానికి తీసుకున్నాం. దాని తర్వాత మార్నింగే లేచి 4 o'clock అట్లా లేచి మేము ఫ్రెష్ అయ్యి పాతాళ గంగకి అయితే వెళ్ళినాము. అక్కడ దీపాలు అయితే ముట్టించినాము. అక్కడ స్నానం చేసుకొని మేము దీపాలు అయితే పెట్టి మళ్ళీ డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ మేమైతే ఇక్కడ దేవుడి దగ్గరికి అయితే వెళ్దామని అయితే వచ్చినాం. పాతాళ గంగ దిగేటప్పుడు మంచిగా దిగినాం, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కాలు దమ్ము వచ్చేసింది. ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసినాం. అంత అయిపోయింది. కానీ పాతాళ గంగలో కూడా మునిగి తెలడం వల్ల మన పాపాలు పోతాయని అయితే చెప్తారు. ఇంకోటి, మీరు ఎప్పుడైనా చూసినరా, ఇక్కడ శ్రీశైలంలో శివాజీది స్టాచ్యూతోని ఒక పెద్ద కట్టిండ్రు. ఇది ఎందుకు కట్టినో మీకు తెలుసా? దీని వివరాలు ఏమన్నా తెలుసా మీకు? శివాజీ మహారాజ్ అనేది శ్రీశైలం గోపురాన్ని శిఖరాన్ని అయితే కట్టించిండంట. అప్పుడు అక్కడంతా కొన్ని హిస్టరీ అయితే ఉంది. అందుకోసమనే శివాజీ ఛత్రపతి అయితే ఇక్కడైతే ఆలయం అయితే కట్టించిండ్రు. ఇక్కడ అతను చేసిన సభలు అవన్నీ చాలా, ఆయన చేసిన సమావేశాలు, ఆయన చేసిన గొడవలు అన్నీ, ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళినవి, శివుడి దగ్గర వెళ్ళినవి, ఆయన చేసిన మంచి పనులు అవన్నీ చాలా మంచిగా గోడ పైన ఇట్లా చెక్కిండ్రు, శిల్పీలు చెక్కిండ్రు. ఇంత మంచిగా ఆర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. ఎవరు చేసిండ్రు కానీ చాలా బాగా చేసిండ్రు. శివాజీ ఛత్రపతి ఆయన చేసిన చాలా ముఖ్యమైనవి అన్నీ కూడా ఈ గోడ మీద ఇట్లా శిల్పాలు చెక్కిండ్రు. శిల్పాలని అనకూడదు, కానీ గోడ మీద పెయింటింగ్ ఎలా చేస్తారో అలా విగ్రహాలలో కొంచెం నార్మల్గా చెక్కినట్టు చేసినారు. మీకు ఐడియా ఉందా ఎప్పుడైనా సెల్ఫ్లని కొంచెం స్టైల్గా చెక్కడానికి ఎట్లా చేస్తారో అట్లా శివాజీ మహారాజ్వి కూడా అలా చేసిండ్రు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మేమైతే ఇక్కడ నుండి వెళ్ళినాం. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అవన్నీ దిగి వీడియోస్ దిగి దాని తర్వాత మళ్ళీ మేమైతే బ్యాక్ వచ్చేసినాం. పాలధార పంచదారకు వెళ్దామని అయితే మేము అనుకున్నాం. ఇంకా జర్నీ స్టార్ట్ చేసినాం. పాలధార పంచదారకి వెళ్ళినాక అక్కడ వాటర్ చాలా, అసలు ఆ వాటర్ అయితే ఫిల్టర్ వాటర్ లాగా చాలా మంచిగా ఉన్నాయి. అసలు చాలా ప్యూర్గా ఉన్నాయి. ఆ వాటర్ పైన కొండలలో నుండి వస్తాయి. అంటే ఇప్పుడు వరకు కూడా అంత చిక్కలేదంట ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తాయో అనేసి. కానీ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి, అసలు ప్యూర్గా ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంటో వస్తుంది, డస్ట్ ఏమైనా ఉంటుందేమో, అసలు బాగుంటాయో బాగుండవో అనుకున్నాం. కానీ చాలా బాగున్నాయి. కానీ ఈ ఏరియాకి, ఈ శ్రీశైలంకి ఎక్కడ నుంటో అవుట్ ఆఫ్ నుండి కూడా చాలామంది అయితే విజిట్ చేసిండ్రు. మేము వెళ్ళినప్పుడైతే మేము మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు నాగార్జున సాగర్ దగ్గరికి అయితే వచ్చి మళ్ళీ చూసినాం. మీకు ఇంకొక వీడియో చూపించలేదు, సాక్షి గణపతిది నేను వీడియో తీయలేదు కాబట్టి శ్రీశైలంలో కూడా మేము దర్శనం చేసుకోవడము, దీపాలు పెట్టడం అలా అయిపోయింది. దాని వీడియో కూడా నేను తీయలేకపోయినా. కాబట్టి ఇంకా ఇప్పుడైతే మేము శ్రీశైలంలో అయితే చూసేసి ఇంటికి వెళ్దామని అయితే అనుకున్నాం. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయినాం. అప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే పక్కా మీరు ఆ రూమ్స్లోనే ఫుడ్ అయితే పెడతారు. మేము మర్చిపోయి అయితే ఆ డేలో తినలేము. ఫస్ట్ వెళ్ళినప్పుడు నైట్ టైం బయట నుండి తెచ్చుకున్నాం, అస్సలు బాగాలేదు, బయట ఫుడ్ బాగాలేదు. అక్కడే రూమ్ తీసుకున్న వాళ్ళ దగ్గరనే అన్నదానాల సత్రం ఉంటుంది, చాలా బాగా చేస్తారు. మేమైతే నాకు నచ్చింది ఆ ఫుడ్ అయితే. నేను ఫస్ట్ ఆ నైట్ మిస్ అయిపోయినాం. అంత మనీ పెట్టినా అంత టేస్టీగా లేదు. కానీ నైట్ టైంలో తిన్న ఫుడ్ మాత్రం మేము మళ్ళీ అక్కడ వచ్చేటప్పుడు కూడా తిన్నాము. చాలా బాగుంది ఫుడ్ అయితే. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడే తినండి.